జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి వైష్ణవి, ఒక పల్లెటూరి బైతుని, చదువురాని మొద్దుని నీ భర్తని ఎండీ చేయటానికి నన్ను సరే అనిపించానని సంబరపడిపోతున్నావా? ఇది కృష్ణుడు శిశుపాలుడికిచ్చిన వరం లాంటిది. కావాలని నేనిచ్చిన అవకాశం. వాడితో వాడికి తెలియకుండా, నీ దృష్టిలో పడకుండా 100 తప్పులు చేయిస్తాను. మళ్ళీ జన్మలో ఆఫీస్ వైపు చూడకుండా చేస్తాను. అత్తయ్య గారు, ఇవన్నీ ఓడి గెలిచాననే మాటలు. మీరు అవకాశం ఇవ్వడమేంటి? అది నా భర్త హక్కు. మీరు శేఖర్ గారిలో ఒక్క పార్శ్యం మాత్రమే చూశారు. వారిలో ఉన్న అపరిచితుణ్ణి మీకింకా పరిచయం చేయలేదు. వారిని మాత్రమే అంచనా వేస్తున్నారు. వారి వెనకాల ఉన్న చిన్న మెదడుని మర్చిపోతున్నారు అత్తయ్య గారు. నీ గురించి నువ్వు గొప్పగా ఊహించుకుంటున్నావు వైష్ణవి, కానీ నువ్వు నన్ను గెలవలేవు. మీరు గొప్ప అనుకున్నా దిగి రాక తప్పదత్తయ్య గారు. ఇప్పుడే చిటిక వేసి రా అని సైగ చేసి మళ్ళీ మీరే నా వైపుకి అడుగులు వేశారు. రేపటి రోజు జరగబోయేది ఇదే. మీరే నా దారికి రాక తప్పదు. భ్రమపడుతున్నావు. నా గెలుపు కోసం నిన్ను హెచ్చరించటానికి 2 అడుగులు వేయొచ్చు, కానీ నీకు మరో దారి లేకుండా అష్టదిగ్బంధనం చేస్తాను. నిన్ను నమ్మి ఆకాశానికి ఎత్తే వాళ్లతోనే నిన్ను చీ కొట్టిస్తాను. చూడు. దీన్నే భ్రమ, భ్రాంతి, అత్యాస అంటారు అత్తయ్య గారు. హే పిచ్చి ముద్దు, నీ తెలివికి అందని నా గేమ్ ప్లాన్ చెప్పనా? నువ్వు ప్రాణంగా భావించే నీ చెల్లెల్ని ఎందుకు బిజినెస్లో ఇన్వాల్వ్ చేశానో తెలుసా? నీ వేల్తోనే నీ కన్ను పొడవాలని. అది బాధపడితే దాన్ని చూసి నువ్వు విలవిల్లాడిపోతావు. దాన్నేడిపిస్తే నువ్వే దిగొచ్చి నా కాళ్ళు పట్టుకుంటావని. చాలా తప్పుడు ప్లాన్ వేశారు అత్తయ్య గారు. నేను తగ్గటం, తల వంచటం జరగని పని. నా అనుకున్న వాళ్ల కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. నా ప్రాణంలో ప్రాణమని తెలిసి కూడా నా చెల్లెల్ని ఏడిపిస్తున్నాను అంటున్నారు. నేనేంటో మీకు గతంలోనే చెప్పాను. దిస్ ఇస్ వైష్ణవి, 1175 kV. టచ్ చేస్తే నో ఫ్లాష్, ఓన్లీ స్మాష్. నిన్నెందుకు టచ్ చేస్తానే? దాన్ని ఆన్ చేస్తానంతే. అది తెలివి తక్కువ దత్తమ్మ అనే విషయం నీకు తెలుసు. ఆ విషయం తెలియని తారక్ ముందు దాన్ని ప్రెజెంట్ చేస్తా, అంతే. దాని పొజిషన్ ఊస్ట్, ప్లేస్మెంట్ అవుట్. తాళి కట్టినవాడే తన్ని తరిమేస్తాడు. నువ్వెలా కాపాడుకుంటావో నేను చూస్తాను. ఏంటి, షాక్ అయ్యావు కదా? ఇదే షాక్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తా. నీ కళ్ళంట రక్తం కారేలా చేస్తా. అత్తయ్య గారు, ప్లీజ్ దాని జీవితం నాశనం చేయకండి. నా భర్త భవిష్యత్తు పాడు చేయకండి. అని వేడుకుంటాను అనుకుంటున్నావా? దాన్ని కాపాడుకోవడం తెలుసు, వారిని గొప్పగా నిలబెట్టుకోవడం కూడా తెలుసు. వారిని బిజినెస్లో రోల్ మోడల్గా నిలబెట్టి
మీకు గుణపాఠం చెప్పి తీరుతాను. చూస్తూ ఉండండి అత్తయ్య గారు. ఎవరు ఎవరికి చెక్ చెప్తారో చూద్దాం. దిస్ ఈజ్ మై ఛాలెంజ్.